వెల్కమ్ టు స్పిరిచువల్ ట్రస్ట్ టీవీ. ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వీడియోలో వినాయక చవితి సంపూర్ణ పూజా విధానం, వినాయక చవితికి పూజకు కావాల్సిన సామాగ్రి, నియమాలు, పాతకాలంలో ఏ విధంగా చేసుకునేవాళ్ళో ఆ విధంగా ఈ వీడియోలో చెప్పబడినది. వినాయక చవితి పూజా సామాగ్రి కావాల్సినవి: మట్టితో చేసిన వినాయకుడు, పాలవెల్లి, దానిని అలంకరించడానికి మీ స్తోమత తగ్గట్టుగా పండ్లు, అలాగే పూలు, మందిరం చుట్టూ మామిడాకులతో అలంకరణ. ఒకవేళ పాలవెల్లి ఆనవాయితీ లేని వాళ్ళు మట్టి వినాయకుడిని పెట్టి పూజ మొదలు పెట్టవచ్చు. ఆసనం మీద పసుపుతో చేసిన అక్షంతలు, పసుపుతో చేసిన వినాయకుడు, నైవేద్యానికి ఉండ్రాళ్ళు లేదా మోదకాలు, మీ స్తోమత తగ్గట్టుగా పిండి వంటలు, పంచామృత స్నానం కావాల్సినవి: ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి. ఒకవేళ ఆవు పెరుగు గనక మీకు దొరక్కపోతే ఆవు పాలను తెచ్చి ముందు రోజున మీ ఇంట్లో రోజు వాడే పెరుగుతో తోడువేసి మరుసటి రోజు అంటే వినాయక చవితి రోజు అది మీకు పెరుగుగా మారుతుంది. అది స్వామి అభిషేకానికి వాడుకోవచ్చు. ఆవు నెయ్యి, తేనె, పటిక బెల్లం, 4 కొబ్బరికాయలు, పత్తితో చేసిన యజ్ఞోపవీతం, ఒత్తులు, నువ్వుల నూనె, సాంబ్రాణి కడ్డీలు, ధూపం, కుంకుమ, పసుపు, గంధం, పంచపాత్ర, ఉద్ధరణ, హరివేణం. ఒకవేళ పంచపాత్ర గనక మీ దగ్గర లేకపోతే ఒక ప్లేటు, గ్లాసు, చెంచా పెట్టుకోవచ్చు. స్వామివారి పూజ చేయడానికి గరిక, అలాగే 21 పత్రాలు. అలాగే మీకు 21 పత్రాలు గనక దొరక్కపోతే అక్షంతలతో గాని మీరు తెచ్చిన మామిడాకులతో గాని పూజ గనక చేస్తే అదే ఫలితం అనేది వస్తుంది. స్వామివారికి ఇష్టమైన పండు వెలక్కాయ, అది పాలవెల్లికి కట్టాల్సి ఉంటుంది. పాలవెల్లి ఆనవాయితీ లేని వాళ్ళు నైవేద్యంలో వెలక్కాయను పెట్టి స్వామికి నైవేద్యం సమర్పించవచ్చు. అలాగే కర్పూరం, తమలపాకులు. వినాయక చవితి రోజు పాటించవలసిన నియమాలు: మొదటిగా తలస్నానము చేసి పట్టు వస్త్రాలు ధరించి నుదుటన కుంకుమ బొట్టు పెట్టుకుని పూజ మొదలు పెట్టాలి. ఒకవేళ మీ దగ్గర పట్టు వస్త్రాలు గనక లేకపోతే ఉతికిన బట్టలు కట్టుకునైనా స్వామి పూజ మొదలు పెట్టవచ్చు. చిన్నపిల్లలు తమ పుస్తకాలు స్వామి ముందు పెట్టుకుంటే ఆ సంవత్సరం అంతా బాగా చదువుతారని వాళ్ళ నమ్మకం. వినాయకుణ్ణి పెట్టే ముందుగా ఆ ఆసనాన్ని శుభ్రంగా నీటితో కడిగి బియ్యపిండితో అష్టదళ పాద ముగ్గును వేసుకుని దాని కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి. ఆ తరువాత స్వామిని కూర్చునే ఆసనం మీద కొద్దిగా బియ్యము పోసి దానిపైన తమలపాకు పెట్టి దాని మీద వినాయకుణ్ణి పెట్టాలి, మట్టి వినాయకుణ్ణి. పూజ మొదలు పెట్టే ముందు ఇవన్నీ పూజకు ముందే సిద్ధం చేసుకుని అప్పుడు స్వామి పూజ ఆరంభించాలి. వినాయక చవితి పూజ ప్రారంభించే ముందు వినాయక వ్రత మహిమ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వ్రతము చేసినచో విద్యార్థులు విద్యను, ధనార్థులు ధనమును, సంతానార్థులు సంతానమును, వివాహము కోరువారు వివాహమును, మోక్షము కోరువారు మోక్షమును పొందెదరు. అన్ని కులముల వారి స్త్రీ పురుషులెల్లరూ ఈ వ్రతము చెయ్యవలను. ఈ వ్రతమును చేసి పూర్వము ధర్మరాజాదులు రాజ్యమును, దమయంతి నలుని పొందిరి. వృత్తాసురును చంపినప్పుడు ఇంద్రుడు, సీతను వెతుకుతున్నప్పుడు శ్రీరాముడు, గంగను భువికి తెచ్చినప్పుడు భగీరథుడు, క్షీరసాగర మదనము చేయున్నప్పుడు దేవాసురులు, కుష్టి వ్యాధి నివారణకై సాంబుడు ఈ వ్రతము చేసి తమ ప్రయత్నములో అఖండ విజయం పొందిరి. అటులైన ఏదైనా బృహత్ కార్యము తలపెట్టిన వారు వరసిద్ధి వినాయక వ్రతమును ఆచరించినచో తప్పక విజయము సాధింతురు. వినాయక చవితి పూజా విధానం ప్రారంభము. వజ్రకాయ మహావీర విక్రమ మారుతి నందన హనుమా, శోక నివారణ భూతనాయక అసుర నికందన కనుమా. నమస్కారం చేసుకోండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ముందుగా ఉద్ధరణితో నీళ్లు తీసుకుని ఎడం చేత్తో కుడి చేతిలో పూసుకుంటూ తల మీద చల్లుకుంటూ ఉండండి. అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా యస్మరేత్ పుండరీకాక్షం సభాభ్యంతర శుచి అంటూ తల మీద నీళ్లు చల్లుకోవాలి. ఆచమనీయం. ఎడం చేత్తో ఉద్ధరణితో నీళ్లు తీసుకుని కుడి చేతిని కడుక్కోవాలి. ఆ తరువాత ఎడం చేత్తో ఉద్ధరణతో నీళ్లు తీసుకుని చేతిలో పోసుకుంటూ 3 సార్లు తాగాలి. ఆచమనీయం. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని 3 సార్లు నీరు పుచ్చుకోవాలి. ఆ తర్వాత ఎడం చేత్తోంచి నీళ్లు తీసుకుని కుడి చేతిని కడుక్కోండి.
ఉద్ధరణితో ఆ తర్వాత నమస్కారం చేసుకోండి. ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అదోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. దీపారాధన వెలిగించండి. ఉద్దీప్యస్య జాత వేదో ఉపగ్రహం నిర్వృతిం మమ పశుగంచ మవ్యమావహ జీవనోంచ దిశో దిశ అంటూ దీపాన్ని వెలిగించి కుందిని కుంకుమతో అలంకరించి పుష్పాక్షతలు ఉంచండి. నమస్కారం చేసుకోండి. దీపారాధనను ఎస్సిఓ నామరూపాభ్యాం మాదేవి సర్వమంగళ త్రయో సంస్కరణాత్ పుంసాం సర్వతో జయమంగళం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. భూతోచ్చాటనం. ముందుగా అక్షంతలు తీసుకుని ముక్కుతో వాసన చూసి ఎడమ చేతి వైపు వెనకకు వెయ్యాలి. భూతోచ్చాటనం. ఉత్తిష్టంతు భూతపిశాచ ఏతే భూమి భారకః ఏతేషామి విరోధేన బ్రహ్మకర్మ సమారభే అని అక్షంతలు వాసన చూసి ఎడమ చేతి వైపు వెనకకు వెయ్యాలి. ప్రాణాయామం అలవాటు ఉన్నవాళ్ళు ప్రాణాయామం చేయండి. అలవాటు లేని వాళ్ళు ముక్కును పట్టుకుంటే సరిపోతుంది. కుడి ముక్కుతో గాలిని పీల్చి ఎడమ ముక్కుతో వదలాలి. ప్రాణాయామం అలవాటు ఉన్నవారు, లేనివారు ముక్కును పట్టుకుంటే సరిపోతుంది. ఓం భూ, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్స ఇతర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భు అస్ఫురరోం. నమస్కారం చేసుకోండి. సంకల్పం చెప్తున్నాను. మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అర్ధ్య బ్రహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్మంతరే కలియుగే ప్రథమ పాదే జంబుద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైల ఈశాన్య ప్రదేశే కృష్ణా కావేర్యోర్మధ్య ప్రదేశే స్వగృహే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ దైవ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమాన. ప్రస్తుత సంవత్సరం పేరు చెప్పుకోండి. శ్రీ విశ్వవసు నామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతు భాద్రపద మాసే శుక్లపక్షే చతుర్థ్యాం. ఈ రోజు బుధవారం నాడు వినాయక చవితి వచ్చింది కాబట్టి భూమవాసరే శుభ నక్షత్రే శుభ యోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయ శుభతిథౌ మమ ఉపార్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమాన్ గోత్రం. పెళ్లి కాని వాళ్ళైతే మీ గోత్రం చెప్పుకుంటే సరిపోతుంది. పెళ్ళైన వాళ్ళైతే పురుషులు గనక ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళు ముందుగా మీ పేరు చెప్పుకుని ఆ తరువాత మీ భార్య పేరు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే పెళ్లైన స్త్రీలు గనక పూజ చేస్తారో ముందుగా మీ భర్త పేరు చెప్పుకుని ఆ తరువాత మీ పేరు చెప్పుకోవాల్సి ఉంటుంది. శ్రీమాన్ గోత్రం నామధేయస్య ధర్మపత్ని సమేతస్య శ్రీమతి గోత్రస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య సబాంధవస్య మమ క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభ్యుత్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థం శ్రీ వరసిద్ధి వినాయక దేవతా ప్రీత్యర్థం వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వరసిద్ధి వినాయక వ్రతాక్షం కర్మ కరిష్యమాణః తదాతౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణపతి ప్రార్థనం కరిష్యే. నమస్కారం చేసుకోండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ మహాగణపతియే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. కలశారాధన అథ శ్రీ వరసిద్ధి వినాయక పూజా కలశారాధనం కరిష్యే. కలశానికి 3 చోట్ల గంధము రాసి కుంకుమ బొట్టు పెట్టాలి. కలశంలో నీరు పోసుకుని గంధ పుష్పాక్షతలు ఉంచాలి. కలశం లేనివారు గ్లాసులో గంధము పుష్పాలు అక్షంతలు వేయాలి. నేను మంత్రం చెప్తాను. కలశంపై తమలపాకుని బోర్లించి అభిమంత్రించాలి. కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాస్మితః
కుక్షౌతు సాగర సర్వే సప్త దీప వసుంధర ఋగ్వేదో కథ యదుర్వేదో సామవేదో అధర్వణ అంగేష్య సహిత సర్వేశ కలసాంబు సమాశ్రిత గంగే చ యమునే చ కృష్ణా గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలే కస్మిన్ సన్నిధం కురు ఆయాంతు శ్రీ మహాగణపతి పూజార్థం మమ దురుతక్షయకారక. తమలపాకుతో కలశంలోని నీరుని దేవుని మీద, తన మీద, పూజా ద్రవ్యాల మీద చల్లాలి. ప్రాణప్రతిష్ఠ. నేను మంత్రం చెప్తాను, గణపతి మీద తమలపాకును బోర్లించి పట్టుకోవాలి. ప్రాణప్రతిష్ఠ చేసే ముందుగా ఆసనం పైన కాస్త బియ్యము పోసి దానిపైన తమలపాకును ఉంచి ఆ తర్వాత మట్టి వినాయకుడిని పెట్టాలి. ఇందాక మనం కలశంలో తమలపాకు వేసుకున్నాం కదా, ఆ తమలపాకుని స్వామివారిపై బోర్లించి పట్టుకోండి. స్వామిన్ సర్వ జగన్నాథ యావత్ పూజాసానకం తావత్ ప్రీతిభావేన బింబే అస్మిన్ సన్నిధం కురు. శ్రీ మహాగణపతే స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. మట్టి వినాయకుడు ముందు తమలపాకుపై పసుపుతో ముద్ద చేసి దానికి కుంకుమ పొట్టు పెట్టి దానిని పసుపు వినాయకుడిగా భావించి పూజ మొదలు పెట్టాలి. అక్షంతులతో కాని పూలతో కాని పూజించవచ్చు. ఓం శ్రీ గణాధిపతయే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఓం శ్రీ మహాగణపతియే నమః ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. ఓం శ్రీ మహాగణపతియే నమః రత్నసింహాసనం సమర్పయామి. ఓం శ్రీ మహాగణపతియే నమః పాదయో పాద్యం సమర్పయామి. ఓం శ్రీ మహాగణపతియే నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ఓం శ్రీ మహాగణపతియే నమః ఆచమనీయం సమర్పయామి. ఓం శ్రీ మహాగణపతియే నమః పంచామృత స్నానం సమర్పయామి. ఓం శ్రీ మహాగణపతియే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. ఓం శ్రీ మహాగణపతియే నమః నూతన వస్త్రం సమర్పయామి. ఓం శ్రీ మహాగణపతియే నమః యుగ్నోపవీతం సమర్పయామి. ఓం శ్రీ మహాగణపతియే నమః గంధం సమర్పయామి. ఓం శ్రీ మహాగణపతియే నమః పుష్పాణి పూజయామి. నామ పూజ. అక్షంతులు గాని పూలు గాని వేయండి పసుపు గణపతి పైన. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజనాయకాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధి ప్రదాయకాయ నమః. ఓం శ్రీ మహాగణపతియే నమః షోడశ నామాభి పూజయామి. ఓం శ్రీ మహాగణపతియే నమః ధూపం సమర్పయామి. అగరబత్తిని వెలిగించి పసుపు గణపతికి చూపించండి. ఓం శ్రీ మహాగణపతియే నమః దీపం సమర్పయామి. ముందుగా దీపాన్ని వెలిగించుకున్నాం కదా, ఆ దీపాన్ని పసుపు గణపతికి చూపించండి. ఓం శ్రీ మహాగణపతియే నమః నైవేద్యం సమర్పయామి. బెల్లం ముక్క కాని లేకపోతే అరటి పండునైనా నివేదన చేయవచ్చు. ఓం శ్రీ మహాగణపతియే నమః తాంబూలం సమర్పయామి. తాంబూలాన్ని పసుపు గణపతికి సమర్పించండి. ఓం శ్రీ మహాగణపతియే నమః నీరాజనం సమర్పయామి. స్వామికి కర్పూర హారతి ఇవ్వండి. ఓం శ్రీ మహాగణపతియే నమః మంత్రపుష్పం సమర్పయామి. అక్షంతులు వేయండి. ఓం శ్రీ మహాగణపతియే నమః ఆత్మ ప్రదక్ష నమస్కారం సమర్పయామి. అక్షంతులు వేయండి. ఓం శ్రీ మహాగణపతియే నమః ప్రార్థన నమస్కారం సమర్పయామి. అక్షంతులు వేయండి. ఇక్కడతో పసుపు గణపతి పూజ అయిపోయింది. మనం పెట్టుకున్న మట్టి వినాయకుడి పూజ మొదలు పెడతాం. మట్టి వినాయకుడికి నమస్కారం చేసుకోండి. ధ్యానం ఏకదంతం శూర్పకర్ణం గజవ్రక్తం చతుర్భుజం పాశాంకుశరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం ఉత్తమం గణనాదస్య సర్వసంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తు విఘ్ననాయకం. ధ్యాయేత్ గజాననం దేవతప్త కాంచ సన్నిపం చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి. పాదాల వద్ద పుష్పాలు ఉంచాలి. ఆవాహనం అత్రాగచ్చ జజద్వంద సురరాజ చటేశ్వర అనాదనాద సర్వజ్ఞ
గౌరీ గర్భ సముద్భవ శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని నమః ఆవాహయామి అని స్వామి పాదాల వద్ద పుష్పాలను ఉంచాలి. ఆసనం మౌక్తికై పుష్య రాగేశ్య నానారత్న విరాజితం రత్న సింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని నమః ఆసనం సమర్పయామి అని స్వామి వద్ద పుష్పాలను ఉంచండి. పాద్యం గజవ్రక్తం నమస్తేస్తు సర్వాభీష్ట ప్రదాయకం భక్తాపాద్యం మయా దత్తం గృహాణ ద్విరదానన శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని నమః పాదయోః పాద్యం సమర్పయామి అని స్వామి పాదాల వద్ద నీళ్లను వదలాలి. అర్ఘ్యం గౌరీ పుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహాణార్ఘ్యం మయా దత్తం గంధ పుష్పాక్షరేయుతం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి అని స్వామి చేతుల వద్ద నీళ్లను వదలాలి. ఆచమనీయం అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ వరపూజిత గృహాణాచమనీయం దేవా తుభ్యం దత్తం మయా ప్రభో శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని నమః ఆచమనీయం సమర్పయామి అని స్వామి నోటి వద్ద నీళ్లను వదలాలి. మధుపర్కం దధిక్షీర సమాయుతం మధ్వాజేన సమన్వితం మధుపర్కం గృహాణేదం గజవ్రతం నమోస్తుతే శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని నమః మధుపర్కం సమర్పయామి. మధుపర్క ప్రాసనానంతరం ఆచమన్యం సమర్పయామి అని స్వామి నోటి వద్ద తేనె నీళ్లు వదలాలి. స్నానం గంగాది సర్వతీర్థేభ్యో ఆహృతై రమలై రజ్జలై స్నానం కృష్య భగవాన్ ఉమాపుత్ర నమోస్తుతే శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః స్నానం కరిష్యే తదంగత్వేన అథౌ పంచామృత స్నానం కరిష్యే స్నానం పంచామృతై దేవ గృహాణ గణనాయక అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః పంచామృత స్నానం సమర్పయామి అని ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె పటిక బెల్లం కలిపిన పదార్థాలు స్వామిపై కొద్ది కొద్దిగా చల్లుతూ తరువాత కొబ్బరి నీళ్లతో స్నానం చేయించాలి. అనంతరం శుద్ధోదక స్నానం కరిష్యే శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని నమః శుద్ధోదక స్నానం సమర్పయామి అని నీళ్లు పోయాలి. కొద్దిగా పోయండి స్వామి మీద నీళ్లు. వస్త్రం రక్తవస్త్రం ద్వయంచారు దేవయోగంచ మంగళం శుభం ప్రదం గృహాణత్వం లంబోదర హరాత్మజ శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః వస్త్రయుగ్మం సమర్పయామి అని నూతన వస్త్రం లేదా వత్తి పత్తి ఇవ్వవలను. ఉపవీతం రాజతం బ్రహ్మసూత్రం చ కాంచనం చొత్తరీయకం గృహాణ దేవ సర్వజ్ఞ భక్తానామిష్టదాయక శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః యజ్ఞోపవీతం సమర్పయామి అని స్వామిపై యజ్ఞోపవీతం ఉంచవలను. గంధం శ్రీగంధం చందనోన్మిశ్రమం కర్పూరేణ సుసంహితం విలేపనం సురశ్రేష్ట ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః గంధం ధారయామి అని స్వామిపై పువ్వుతో గంధాన్ని చిలకరించాలి. అక్షంతులు అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలియాన్ తండులాన్ శుభాం గృహాణ పరమానందం శంభుపుత్ర నమోస్తుతే శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః అక్షతాన్ సమర్పయామి అని స్వామి పాదాల వద్ద అక్షంతులు ఉంచవలను. పుష్పం సుగంధీని పుష్పాణి జాతి కుందాముఖాని చ ఏకవంశతి పత్రాణి సంగృహాణ నమోస్తుతే శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః పుష్పాణి పత్రాన్ని పూజయామి అని అన్ని రకాల పువ్వులతోనూ ఆకులతోనూ పూజ చేయాలి. అంగ పూజ అంటే స్వామిని ప్రతి ఒక్క అవయవాన్ని మనం పూజ చేస్తున్నామన్నమాట. ఓం గణేశాయ నమః పాదౌ పూజయామి స్వామి పాదాలపై పువ్వులను ఉంచాలి. ఓం ఏకదంతాయ నమః గుల్ఫౌ పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః జానునీం పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః జంఘిం పూజయామి. ఓం అకువాహనాయ నమః ఉరుం పూజయామి. ఓం హేరంబాయ నమః కంఠిం పూజయామి. ఓం లంబోదరాయ నమః ఉదరం పూజయామి. ఓం గణనాథాయ నమః నాభిం పూజయామి. ఓం గణేశాయ నమః హృదయం పూజయామి. ఓం గజవ్రక్తాయ నమః వక్తౌ పూజయామి. ఓం స్థూలకంఠాయ నమః కంఠిం పూజయామి. ఓం స్కందాగ్రజాయ నమః స్కందౌ పూజయామి. ఓం పాశుహస్తాయ నమః హస్తౌ పూజయామి. ఓం విఘ్నహంత్రే నమః నేత్రం పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః
కర్ణౌ పూజయామి. ఓం ఫాలచంద్రాయ నమః. లలాటం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః. శిరం పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః. సర్వాణింగాని పూజయామి అని అన్ని అవయవాలని పూజించుకున్నామన్నమాట. ఏకవంశతి పత్రి పూజ. స్వామిని 21 రకాల పత్రితో పూజ చేయాలి. ఓం సుముఖాయ నమః. మాచీపత్రం పూజయామి. ఓం గణాదీపాయ నమః. బృహదీపత్రం పూజయామి. ఓం ఉమాదీపాయ నమః. బిల్వపత్రం పూజయామి. ఓం గజాననాయ నమః. దుర్వాయుగ్మం పూజయామి. ఓం హరసురవే నమః. దతూరపత్రం పూజయామి. ఓం లంబోదరాయ నమః. బదరీపత్రం పూజయామి. ఓం గుహాగ్రజాయ నమః. అపామార్గపత్రం పూజయామి. ఓం గజకర్ణికాయ నమః. తులసీపత్రం పూజయామి. ఓం ఏకదంతాయ నమః. చూతపత్రం పూజయామి. ఓం వికటాయ నమః. కరివీరపత్రం పూజయామి. ఓం భిన్నదంతాయ నమః. విష్ణుకాంత్రపత్రం పూజయామి. ఓం వటవే నమః. దాడిమీపత్రం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః. దేవదారుపత్రం పూజయామి. ఓం ఫాలచంద్రాయ నమః. మరువకపత్రం పూజయామి. ఓం హేరంబాయ నమః. సింధూవారపత్రం పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః. జాతీపత్రం పూజయామి. ఓం సురాగ్రజాయ నమః. గండకీపత్రం పూజయామి. ఓం ఇభవ్రక్తాయ నమః. శమీపత్రం పూజయామి. ఓం వినాయకాయ నమః. అశ్వత్థపత్రం పూజయామి. ఓం సురసేవితాయ నమః. అర్జునాపత్రం పూజయామి. ఓం కపిలాయ నమః. అర్కపత్రం పూజయామి. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఏకవంశతి పత్రాన్ని పూజయామి. 21 ఆకులతో స్వామి పూజ పూర్తి చేశాము. ఇప్పుడు స్వామిని అక్షంతలతో గాని పూలతో గాని పూజ చేయండి. ఓం గజాననాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ద్వైమాతురాయ నమః. ఓం ద్విముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం కృద్దినే నమః. ఓం సుప్రదీపాయ నమః. ఓం సుఖనిదయే నమః. ఓం సురాధ్యక్షాయ నమః. ఓం సురారిజ్ఞాయ నమః. ఓం మహాగణపతియే నమః. ఓం మాన్యాయ నమః. ఓం మహాకాలాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం సర్వోపత్యాయ నమః. ఓం సర్వకర్తయే నమః. ఓం సర్వనేత్రే నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం సర్వసిద్ధయే నమః. ఓం హేరంబాయ నమః. ఓం లంబజఠరాయ నమః. ఓం హస్వగ్రీవాయ నమః. ఓం మహోదరాయ నమః. ఓం మదోత్కటాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం మంత్రిణే నమః. ఓం మంగళస్వరాయ నమః. ఓం ప్రథమాయ నమః. ఓం ప్రమథాయ నమః. ఓం ప్రాజ్ఞాయ నమః. ఓం విఘ్నకర్తే నమః. ఓం విఘ్నహంత్రే నమః. ఓం విశ్వనేత్రే నమః. ఓం విరాట్పతయే నమః. ఓం శ్రీపతయే నమః. ఓం వాక్పతయే నమః. ఓం విష్ణుప్రియాయ నమః. ఓం భక్తజీవితాయ నమః. ఓం ఐశ్వర్యకారణాయ నమః. ఓం శృంగారిణే నమః. ఓం ఆశ్రితవత్సలాయ నమః. ఓం శివప్రియాయ నమః. ఓం శీఘ్రకారిణే నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం బలాయ నమః. ఓం ఫలోదిత్యాయ నమః. ఓం భవాత్మజాయ నమః. ఓం పురాణపురుషాయ నమః. ఓం పూష్ణే నమః. ఓం పుక్షరోత్క్షిప్తవారిణ్యే నమః. ఓం అగ్రగణ్యాయ నమః. ఓం అగ్రపూజాయ నమః. ఓం అగ్రగామినే నమః. ఓం మంత్రకృతే నమః. ఓం చామికర ప్రభాయ నమః. ఓం సర్వస్మే నమః. ఓం దివ్యాంగాయ నమః. ఓం మణికింకిణ మేకలాయ నమః. ఓం సమస్త దేవతామూర్తయే నమః. ఓం సహిష్ణవే నమః. ఓం సర్వసిద్ధయే నమః. ఓం పంచహస్తాయ నమః. ఓం పార్వతీనందనాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం కుమారగురువే నమః. ఓం అక్షోభ్యాయ నమః. ఓం కుంజరాసురభంజనాయ నమః. ఓం ప్రమోదత్తాయ నమః. ఓం మోదకప్రియాయ నమః. ఓం కాంతిమతే నమః. ఓం ధృతిమతే నమః. ఓం కామినే నమః. ఓం కపీర్తపనసప్రియాయ నమః. ఓం బ్రహ్మచారిణే నమః. ఓం బ్రహ్మరూపిణ్యే నమః. ఓం బ్రహ్మ విద్యాది దానభువే నమః. ఓం జిష్ణవే నమః. ఓం జాయిసే నమః. ఓం యక్షర కిన్నర సేవితాయ నమః.
ఓం గంగాసుతాయ నమః. ఓం గణాధీశాయ నమః. ఓం గంభీర నినదాయ నమః. ఓం వటవే నమః. ఓం అభీష్టవరదాయ నమః. ఓం జ్యోతిష్యే నమః. ఓం భక్తనిదయే నమః. ఓం భావగమ్యాయ నమః. ఓం మంగళప్రదాయ నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం అప్రాకృత పరాక్రమాయ నమః. ఓం సత్యధర్మణ్యే నమః. ఓం సఖియే నమః. ఓం సరసాంబునిదయే నమః. ఓం మహేశాయ నమః. ఓం శతతోర్ధతీర్థతాయ నమః. ఓం విఘాతకారిణ్యే నమః. ఓం విశ్వగృసే నమః. ఓం విశ్వరక్షాకృతే నమః. ఓం కళ్యాణ గురవే నమః. ఓం ఉన్మత్తవేషాయ నమః. ఓం అవరజిజితే నమః. ఓం సమస్త జగదాధారాయ నమః. ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః. ఓం ఆక్రాంచిత చిత్రప్రభవే నమః. ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. అష్టోత్తర శతనామా పూజాం సమర్పయామి అని స్వామి వద్ద పూలను ఉంచాలి. ధూపం, స్వామికి ధూపాన్ని వెలిగించండి. అలాగే అగరబత్తిని కూడా వెలిగించి స్వామికి చూపించండి. దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమమనోహరం ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదో భవ. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ధూపమార్ఘాపయామి అని స్వామికి ధూపం వెయ్యాలి. దీపం, ముందుగా మనం దీపాన్ని వెలిగించుకున్నాం కదా, అది స్వామికి చూపిస్తే సరిపోతుంది. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహిన యోజిత ప్రియం గృహాణ మంగళం దేవా ఈశపుత్ర నమోస్తుతే. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. దీపం దర్శయామి అని స్వామికి దీపం చూపించాలి. ధూప దీపానంతరం ఆచమనీయం సమర్పయామి అని నీళ్లు పళ్ళెంలో వదలండి. నైవేద్యం, స్వామికి మన భక్తి కొద్ది చేసుకున్న నైవేద్యాలు మొత్తం స్వామి ముందు పెట్టండి. అలాగే ఉండ్రాళ్ళు, చలిమిడి, పానకము, వడపప్పు అన్ని స్వామి ముందు నైవేద్యం పెట్టండి. అలాగే కొబ్బరికాయ కొట్టవలసిన వాళ్ళు కొబ్బరికాయ కొట్టి స్వామి ముందు పెట్టండి. నైవేద్యం సుగంధాన్ సుకృతాన్ సేవ మోదకాన్ ఘృతపాచితాన్ నైవేద్యం గృహాణత్వం దేవా చనముద్రై ప్రకల్పితాన్ భక్ష్యం భోజ్యంచ లేహ్యంచ చోష్యం పానీవమేవ చ ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం వినాయక. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. నైవేద్యం సమర్పయామి. నేనిప్పుడు గాయత్రి మంత్రం పఠిస్తూ ఉంటాను. నైవేద్యం పెట్టిన పదార్థాల మీద కొద్ది కొద్దిగా నీళ్లు చల్లండి. ఓం భూ, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్స ఇతర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అంటూ పదార్థాల చుట్టూ నీళ్లు పోయాలి కొద్ది కొద్దిగా. సత్యం తత్రేణ పరిశయంచామి. పువ్వుతో నైవేద్య పదార్థాలు స్వామివారికి చూపిస్తూ నేను చెప్పినట్టుగా చెప్పండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ అంటూ పువ్వుతో నైవేద్య పదార్థాలను స్వామివారు చూపిస్తూ స్వామి తింటున్నట్టుగా భావించాలి. తాంబూలం, స్వామివారికి తమలపాకులో 2 అరటిపండ్లు, దాంట్లో ఒక ఒక్క పెట్టి స్వామి పాదాల ముందు తాంబూలం ఉంచండి. ఫూగీఫల సమాయుక్తం నాగవర్లి దళేర్యుతం కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. తాంబూలం సమర్పయామి అని తాంబూలం స్వామివారికి ఇవ్వాలి. నీరాజనం, స్వామివారికి కర్పూర హారతి ఇవ్వండి. కృతవర్తి సహస్రేచ్చ కర్పూర సకలై సదా నీరాజనం మయా దత్తం గృహాణ వరదో భవ. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. నీరాజనం సమర్పయామి అని స్వామివారికి కర్పూర హారతి ఇవ్వాలి. మంత్ర పుష్పం, పైకి లేచి నిలబడండి. చేతిలో అక్షంతలు తీసుకోండి. దాతా పురస్తాద్యముదా జహార చక్రత్వ విద్వాన్ ప్రతిదస్య సచ్చత్రస తమేవం విద్వానమృత ఇహ భవతి నాణ్యబంధాయనాయ విద్యతే. నమో వ్రాత్పతయే, నమో గణపతయే, నమో ప్రథమపతయే,
నమస్తే అస్తు లంబోదర ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీ వరదమూర్తయే నమో నమః శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః పాదయోః సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి అని స్వామి పాదాల వద్ద అక్షంతలు ఉంచండి. మంగళహారతి ఏకహారతి తీసుకోండి. అందులో 3 ఒత్తులు వేసి కొద్దిగా నువ్వులను అందులో పోసి ఆ హారతిని వెలిగించి స్వామి ఎదురుకుండా నిలబడి ఆ హారతిని స్వామికి చూపించండి. తొండము నేకదంతమున తోరపు బజ్జయు వామహస్తమున్ మెండుగ బ్రోయు గజ్జలను మెల్లని చూపల మందహాసమున్ కొండక గుజ్జ రూపమున ఊరిన విద్యలకెల్లా నొజ్జవయ్యుండెడి పార్వతీతనయ ఓయి గణాధిప నీకు మృక్కెదన్ తొలుత నవిఘ్నమస్తనుచు దూర్జటి నందన నీకు మృక్కెదన్ ఫలములు సేయుమయ్యా నిను ప్రార్థన చేసెదా ఏకదంత నా వలపలి చేతి గంటమున వాక్కున నన్నెప్పుడు బాయుకుండు మీ తలపుల నిన్ను వేడెదను దైవ గణాధిప లోక నాయక తలచితినే గణనాథుని తలచితినే విఘ్నపతిగా తలచిన పనిగా తలచితినే హేరంపుని తలచిన పనిగా నా విఘ్నములు తొలగుట కొరకున్ అటుకుల కొబ్బరి పలుకులు చిటిబ్రల్లము నానుబ్రాలు చెరుకు రసంబుల్ నిటలాక్షుని అగ్రసుతునకు పటుతరముగా విందు చేసి ప్రార్థింతుమదిన్. ఇక్కడ నేను జయమంగళం నిత్య శుభమంగళం అన్నప్పుడు స్వామివారికి 3 సార్లు హారతిని తిప్పాలి. శ్రీశంభు తనయునకు సిద్ధి గణనాయకునుకు వాసికల దేవతల వంద్యనకును అసుర విద్యలకి ఆది గురువైనట్టి భూసురోత్తమ లోక పూజ్యునకును జయమంగళం నిత్య శుభమంగళం. నేరేడు మారేడు నెలవంక మామిడి దూర్వార చెంగల్వ ఉత్తరేణు వేరువేరుగా తెచ్చి వేడుకతో పూజించి పరవమున దేవ గణపతికి నిపుడు జయమంగళం నిత్య శుభమంగళం. పానకము వడపప్పు పనస మామిడి పండ్లు దానిమ్మ ఖర్జూర ద్రాక్ష పండ్లు తేనెతో మాగిన తీయ మామిడి పండ్లు మాకు బుద్ధినిచ్చు గణపతికి నిపుడు జయమంగళం నిత్య శుభమంగళం. ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ల మీదకు దండు పంపు కమ్మని నెయ్యయ్య కడుముద్ద పప్పయ్య బొజ్జ విరగా దినుచు పొరలుగొనుచు జయమంగళం నిత్య శుభమంగళం. వెండి పళ్ళెములోన 1000 ముత్యాలు కొండలుగా నీలయములు కలబోసి మెండుగా హారములు మెడనిండ వేసుకుని దండిగా ధవళహారతులు జయమంగళం నిత్య శుభమంగళం. సుస్థిరముగా భాద్రపది శుద్ధ చవితియందు పొసగు సజ్జనులచే పూజ గొల్తూ శశి చూడరదన్న జైకొట్ట వ్రతము పరవమున దేవ గణపతికి నిపుడు జయమంగళం నిత్య శుభమంగళం. ఆ ఏకహారతిని కింద పెట్టి పువ్వుతో కాస్త ఏకహారతి చివరిలో కాస్త నీళ్లు చల్లి కళ్ళకద్దుకోండి. స్వామికి 3 ప్రదక్షిణ చేయండి. ప్రదక్షిణం యాని కానిచ పాపాని జన్మాంత కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ త్రాహిమాన్ కృపయా దేవ శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గజానన. ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదక ప్రియా నమస్తేస్తు విఘ్నరాజాయ నమస్తే విఘ్ననాశన అని 3 ఆత్మ ప్రదక్షిణం నమస్కారం చెయ్యవలను. అలాగే మగవారైతే సాష్టాంగ నమస్కారం చేసుకోండి ఆ స్వామికి. ఆడవారైతే మోకాళ్ళ మీద కూర్చుని నమస్కారం చేసుకోండి. ప్రదక్షిణం అయిపోయిన తర్వాత కూర్చోండి. కూర్చున్న తర్వాత దుర్వాయుగ్మం పూజ అంటే ఇప్పుడు మనం గరికతో స్వామిని పూజ చేసుకుంటున్నాము. నేను దుర్వాయుగ్మం పూజయామి అన్నప్పుడల్లా మీరు ఒక్కొక్క గరిక స్వామికి వేస్తూ ఉండండి. గణాధిపాయ నమః దుర్వాయుగ్మం పూజయామి. ఓం ఉమాపుత్రాయ నమః దుర్వాయుగ్మం పూజయామి. ఓం అకువాహనాయ నమః దుర్వాయుగ్మం పూజయామి. ఓం వినాయకాయ నమః దుర్వాయుగ్మం పూజయామి. ఈశపుత్రాయ నమః దుర్వాయుగ్మం పూజయామి. ఓం సర్వసిద్ధి ప్రదాయకాయ నమః
దూర్వాయుగ్మం పూజయామి. ఏకదంతాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఇబవ్రక్తాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. మూషికవాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. కుమార గురువే నమః దూర్వాయుగ్మం పూజయామి అని గరకతో స్వామిని పూజ చెయ్యాలి. అర్ఘ్యము, నేను 3 సార్లు ఈ శ్లోకాన్ని చెప్తాను, మీరు అక్షంతులు నీళ్లు పళ్ళల్లో వదలండి. అర్ఘ్యం గృహాణ హేరంబ సర్వభద్ర ప్రదాయక గంధ పుష్పాక్షరయుతం ప్రాతస్థం పాపనాశనం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని నమః. అర్ఘ్యం సమర్పయామి. అర్ఘ్యం గృహాణ హేరంబ సర్వభద్ర ప్రదాయక గంధ పుష్పాక్షరయుతం ప్రాతస్థం పాపనాశనం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని నమః. అర్ఘ్యం సమర్పయామి. అర్ఘ్యం గృహాణ హేరంబ సర్వభద్ర ప్రదాయక గంధ పుష్పాక్షరయుతం ప్రాతస్థం పాపనాశనం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని నమః. అర్ఘ్యం సమర్పయామి. 3 సార్లు ఈ శ్లోకం చెప్పుకుని అక్షంతులు నీళ్లు పళ్ళెంలో వదలాలి. నమస్కారం చేసుకోండి. ఇప్పుడు నమస్కారం చేసుకుంటే మనం పూజలు ఏదైనా తప్పులు చేస్తే ఆ స్వామి మన క్షమించమని క్షమాప్రార్థన చెప్తున్నాను. యస్ స్మృత్యాచ నామాఖ్య తప పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే గణాధిపం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్ పూజితం మయా దేవ పరిపూర్ణం తదాస్తుతే అనయ ధ్యానావాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మిక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు అని నీళ్లు అక్షంతలు వదిలిపెట్టాలి. శ్రీ మహాగణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి అని గణపతి దగ్గర ఉన్న అక్షంతలు తీసుకుని శిరస్సును ధరించవలను. అంటే ఆ స్వామి పాదాల దగ్గర అక్షంతలు తీసుకుని మీ తలపైన వేసుకోండి. అలాగే మీకంటే చిన్నవారికి మీరు అక్షంతలు తల మీద వెయ్యండి. అలాగే మీకంటే పెద్దవారికి ఆ స్వామి దగ్గర ఉన్న అక్షంతలు తీసి వాళ్ళ చేతికి ఇవ్వండి, వాళ్ళు తల మీద వేసుకుంటారు. వినాయక వ్రత కథ, చేతిలో అక్షంతలు తీసుకోండి. అలాగే కథ అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టాల్సి ఉంటుంది. వినాయక వ్రత కథ. పూర్వకాలంలో గజాసురునికి ఇచ్చిన వరం వల్ల శివుడు గజాసురుడి కడుపులో ఉండిపోయాడు. శివుని జాడ లేక ముల్లోకాలు తల్లడిల్లిపోయాయి. గజాసురుని రుద్రములో శివుణ్ణి కనుగొన్న బ్రహ్మ విష్ణువులు గంగిరెద్దు వాని వేషంలో గజాసురుని వద్దకు వెళ్లి ఆటపాటలతో మెప్పించగా ఆ గజాసురుడు సంతోషించువాడై ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. అందుక గంగిరెద్దు వేషంలో ఉన్న బ్రహ్మ విష్ణువులు గజాసుర, పరమశివుడు లేని ముల్లోకాలు అల్లాడిపోతున్నవి, నీవు నీ కడుపున నిక్షిప్తం చేసుకున్న శివుణ్ణి తమకిమ్మని కోరుకున్నారు. మాట మార్చకుండా గజాసురుడు సరేనని అన్నాడు. నంది తన కొమ్ములతో గజాసురుని పొట్ట చీల్చి శివుణ్ణి బయటకు తీసుకువస్తాడు. అంతటా గజాసురుడు, శివ, నువ్వు నా శిరస్సుకు గణ్యత చేకూర్చు, నీవు నా చర్మమును ధరించాలి అని వరము కోరుకున్నాడు. సరే అన్నాడు ఆ సర్వేశ్వరుడు. బ్రహ్మ విష్ణువు శివ ఇంద్రాదులు దేవలోకమునకు బయలుదేరారు. వినాయకుని జననం. పరమేశ్వరుడు వస్తున్నాడన్న వార్త కైలాసంలో పార్వతికి తెలిసి అభ్యంగ స్నానము చేసి పతికి స్వాగతం చెప్పాలని అభ్యంగ స్నానానికి తయారు అయ్యింది. తన వంటికి నలుగు పెట్టుకున్న పిండితో ఒక బొమ్మను తయారు చేసి తన తపశక్తి వల్ల పొందిన వరాలతో ఆ బొమ్మకు ప్రాణ ప్రతిష్ఠ చేసి మందిరము వద్ద కాపలా ఉంచి ఎవరినీ లోపలికి రానివ్వద్దని చెప్పి స్నానానికి వెళ్ళింది. గజాసురుడు నుండి విముక్తి పొంది కైలాసానికి వచ్చిన శివుడు లోపలికి వెళ్లబోగా గుమ్మం వద్ద ఆ బాలుడు అడ్డగించాడు. తాను ఈ కైలాసానికే అధిపతిని, పార్వతి భర్తనని చెప్పాడు శివుడు. నువ్వు ఎవరివైనా వెళ్లడానికి వీలు లేదన్నాడు ఆ బాలుడు. వాదనలు ప్రతివాదనలు పెరిగాయి. పట్టుదల పెరిగి శివునికి కోపం వచ్చింది. ప్రమద గణాదులు కూడా ఆ బాలుడు ముందు ఓడిపోయాయి. ఇక తడలేక శివుడు త్రిశూలంతో ఆ బాలుడి శిరస్సుని ఖండించాడు. పార్వతి వచ్చి నిర్జీవుడై ఉన్న బిడ్డను చూసి, నాదా, పసివాణిని ఇంత దారుణంగా హింసిస్తారా అని రోధించి శివుని మనసుకి అర్థమైంది. తన తొందరపాటు చింతించాడు. నీ బిడ్డని బ్రతికిస్తానని పార్వతికి మాట ఇచ్చాడు. వెంటనే పరివారాన్ని పంపించి ఉత్తరముఖంగా పరున్నవాని శిరస్సును తెమ్మన్నాడు. ఆ పరివారం ముల్లోకాలు గాలించారు. ఎక్కడ ఏ ప్రాణి కూడా దొరకలేదు. వెతుకగా గజాసురుడు
ఉత్తర దిక్కుగా పడుకుని మరణస్థితిలో ఉన్నాడు. ఆ గజాసురుని శిరస్సును తెచ్చి బాలుని ముండానికి అతికించి సజీవుణ్ణి చేస్తారు. పార్వతి ఆనందించి వినాయకుణ్ణి గజముఖ గలవాడని, గజానుడని, వినాయకుడని, లంబోదరుడని పరిపరి నామాలతో పార్వతి తనయుణ్ణి అల్లారుముద్దుగా పెంచుతుంది. వినాయకుని ఆధిపత్యము. కొంతకాలమునకు పార్వతీ పరమేశ్వరుడు కుమారస్వామిని జన్మించాడు. అతడు మహాబలశాలి. ఒకనాడు మునులు, దేవతలు పరమేశ్వరుణ్ణి దేవా, విఘ్నాలకు అధిపతి కావాలనని కోరారు. అందుకు వినాయకుడు, కుమారస్వామి ఇద్దరు విఘ్నాధిపత్యమునకు పోటీ పడ్డారు. అంతటా శివుడు, నాయనలారా, ముల్లోకాల్లో గల పుణ్య నదులలో స్నానమాడి ముందుగా నా యొద్దకు ఎవరు వచ్చెదరో వారికే విఘ్నాధిపత్యము ఇచ్చేదరని పలుకగా, కుమారస్వామి తన వాహనమైన నెమలిపై ఎక్కి బయలుదేరాను. గజాననుడు, తండ్రి, నా అస్మర్థతకు చాటుకు ఇట్ట రీతి తగునా అని వేడుకొనగా, అంతటా పరమేశ్వరుడు దయాళుడై, కుమార, నారాయణ మంత్రమును ఒక్కసారి జపించిన వారికి ముల్లోకాల్లో గల సమస్త నదుల యందు స్నానమాచరించిన ఫలము కలుగునని చెప్పగా, ఆ గణపతి కైలాసమునే ఉండి నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రులకు ముమ్మారు ప్రదక్షిణము చెయ్యగా, కుమారస్వామి తాను వెళ్లిన నదులకు గణపతి ముందుగానే వెళ్లి స్నానం ముగించుకుని ఎదురు వస్తుండేవాడు. తన అజ్ఞానానికి చింతించువాడై కైలాసముకు వచ్చి, తండ్రి, నా అజ్ఞానము మన్నించి గణపతికే విఘ్నాధిపత్యమున సొంగవలనని వేడుకొనను. అంతటా పరమేశ్వరుడు భాద్రపద శుద్ధ చతుర్థి నాడు గణపతికి విఘ్నాధిపత్యమును సంగెను. ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరుణ్ణి తమ శక్తి కొలది కుడుములు, ఉండ్రాళ్ళు, టెంకాయలు, పళ్ళు మొదలుగు భక్ష్యము, భోజ్యములతో యథాశక్తిగా పూజించారు. విఘ్నేశ్వరుడు సంతుష్టుడై తాను భుజించి మిగిలిన తన వాహనమైన మూషికమునకు ఇచ్చి మిగిలినవి చేత పట్టుకుని భక్తాయాసముతో కైలాసముకు వచ్చి మాతాపితరులకు పాదాభివందనం చెయ్య సంకల్పించగా, ఉదరము సహకరించక నానా వ్యవస్థలు పడుచుండగా శివుని శిరస్సు యందు చంద్రుడు చూచి పకపకా నవ్వాడు. గణపతి కోపం వచ్చి తన దంతపు కొరను విరిచి చంద్రుడి మీదకు విసిరాడు. ఆ దెబ్బకు ఏర్పడిన మచ్చ చంద్రుడిలో ఈనాటికి ఉంది. ఆవేశంతో ఊగిసలాడుతున్న వినాయకుడి పొట్ట చిట్లింది. పాముతో బొజ్జను కట్టారు. కుమారుడి పరిస్థితికి పార్వతి ఉగ్రురాలై చంద్రుని చూచి, ఓరి చంద్ర, నీ కంటికి నా కుమారుడంత చులకనగా కనపడుతున్నాడా? అందగాడివని అనుకుంటున్నావా? నిన్ను చూచిన వారికి నీలాపనిందలు కలుగుతాయి అని శపించింది ఆ జగన్మాత శాపానికి చంద్రుడు గడగడలాడిపోయాడు. జగదీశ్వరి పాదాల మీద పడి శాపానికి ఉపసంహారం చెప్పమన్నాడు. శాపం ఉపసంహరించబడదు అన్నది కాత్యాయని. దేవతలంతా కలవరపడి, తల్లి, చంద్రుణ్ణి క్షమించు, చంద్రుని చూడకుండా ఉండటం ఎవ్వరికీ సాధ్యం కాదు. ఎవరికీ ముఖం చూపలేక, ఎవరూ తన ముఖం చూడక చంద్రుడు ఎక్కడైనా దాక్కుంటే దివిరాత్రులు ఎలా జరుగుతాయి, జనులు ఎలా జీవిస్తారు తల్లి అని చంద్రుని కోసం కాకపోయినా లోకాలను సంరక్షించుటకైనా నీ శాపాన్ని ఉపసంహరించు అని దేవతలు ప్రార్థించారు. దేవతలారా, మీ అభ్యర్థనను అర్థం చేసుకున్నాను. శాపం తప్పదు. శాప ప్రభావం పడకుండా కరుణోపాయం చెబుతాను, గుర్తు కలిగి మెసులుకోండి. భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుణ్ణి పూజించి పూజాక్షతలు శిరస్సున జల్లుకున్న వారికి ఎట్టి నీలాపనిందలు రావని వరమిచ్చింది. ఈ విషయం విస్మరించిన, అలక్ష్యం చేసిన ఎట్టి వారినైనా నీలాపనిందలు తప్పవు. ఈ విషయం గమనించకపోవడం వలనే శ్రీకృష్ణుడు, ఋషిపత్నులు అపనింద పాలు అయ్యారు. ఒకానొకప్పుడు సప్తమహా ఋషులు యజ్ఞాన్ని తలపెట్టారు. యజ్ఞగుండం చుట్టూ సప్త ఋషులు తమ తమ భార్యలతో ప్రదక్షిణం చేస్తున్నారు. అలా ప్రదక్షిణం చేస్తున్న ఋషిపత్నులను చూచి అగ్నిదేవుడి వారి పట్ల మోహితుడయ్యాడు. ఇది అగ్నిదేవుని భార్య స్వాహాదేవి గమనించి భర్త వ్యామోహాన్ని తీర్చడానికి అరుంధతి తప్ప తక్కిన ఋషిపత్నుల రూపాలు తానే ధరించి పతికి ప్రమోదాన్ని తీరుస్తుంది. అగ్నిదేవునితో ఉన్నవారు
తమ తమ భార్యలే అని ఋషులు కోపగించి వారిని వదిలినారు. పార్వతి ఇచ్చిన శాపాన్ని మరచి ఋషిపత్నులు చంద్రుని చూడటం వల్ల వారికి అపనింద కలిగినది. దేవతలు ఋషిపత్నుల దుస్థితిని పరమేశ్వరుడికి చెప్పగా శివుడు జరిగిన దానిని ఋషులకు వివరించి వారిని స్వస్థచిత్తులను చేసి ఋషిపత్నులను సంరక్షించాడు. శమంతకమనోపాఖ్యానము. పూర్వము శ్రీకృష్ణుడు పాలు పితుకుతున్న సమయంలో చంద్రుణ్ణి చూచి నీలాపనింద పాలు అయ్యాడు. సత్రాజిత్తు అను రాజు సూర్యుని అనుగ్రహంతో శమంతకమణిని పొందాడు. ఆ శమంతకమణి రోజుకి 1000 మణుగుల బంగారాన్ని ఇస్తుండేది. ఆ మణి తనకిమ్మని ఆ రాజును శ్రీకృష్ణుడు కోరగా సత్రాజిత్తు అందుకు అంగీకరించలేదు. ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడు ఆ శమంతకమణి హారాన్ని మెడలో వేసుకుని అడవికి వేటకు వెళ్తాడు. అతడిని ఒక సింహము వధించి హారాన్ని అపహరించింది. ఆ సింహం వద్ద గల ఆ మణిని జాంబవంతుడు చూశాడు. ఆ మణి తన కుమార్తెకు కానుగ్గా ఇస్తే సంతోషిస్తుందని దాని కొరకై ఆ సింహంతో పోరాడి దాన్ని వధించి హారాన్ని తీసుకుపోయాడు. శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి చంపి శమంతకమణిని అపహరించాడని సత్రాజిత్తు తలచి లోకమంతా ప్రచారం చేస్తాడు. ఈ వార్త కృష్ణుడి చెవిన పడింది. తనకి నీలాపనింద ఎందువల్ల కలిగిందని ఆలోచించి క్షీరభాండంలో చంద్రుని చూడటం వల్ల కలిగిందని గ్రహించుకున్నాడు. ఆ నింద నుండి బయటపడటానికి శమంతకమణిని వెతకడానికి అడవికి వెళ్తాడు. అక్కడ గల సింహం జాంబవంతుల అడుగుజాడను చూచి వాటిని అనుసరించి జాంబవంతుని గృహకు వెళ్తాడు. ఆ గృహలో ఉయ్యాలకు వేలాడుతూ కనపడ్డ శమంతకమణిని చూశాడు. దానిని తీసుకొనబోగా జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణుడితో కలయబడ్డాడు. అహోరాత్రులు హోరాహోరీగా చెట్లతోనూ గదాముష్టి గాతాలతోనూ 18 రోజులు యుద్ధం చేస్తారు. తదకు జాంబవంతుడు తనతో ఇన్ని రోజులు అలసిపోకుండా యుద్ధం చేసింది త్రేతాయుగంలోని శ్రీరాముడేనని గ్రహించి శమంతకమణిని శ్రీకృష్ణుడికిచ్చి తన కుమార్తెయగు జాంబవతితో వివాహం చేస్తాడు. శ్రీకృష్ణుడు ద్వారకు వచ్చి సత్రాజిత్తును పిలిచి జరిగినదంతా చెప్పి ఆ శమంతకమణిని వానికిచ్చి వేస్తాడు. సత్రాజిత్ తన పొరపాటును తొందరపాటును తెలుసుకున్నవాడై ఆ మణిని ఆ మణితో పాటు తన కుమార్తెయగు సత్యభామను కృష్ణుడికిచ్చి వివాహం చేస్తాడు. ఇదంతా చతుర్దశి నాడు క్షీరభాండంలో చంద్రుణ్ణి చూచిన ఫలమని తన వారందరకు చెప్తాడు శ్రీకృష్ణుడు. సకల జనులు ఈ వినాయక వ్రతాన్ని భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు తమ శక్తి కొలది యథాశక్తిగా పూజించి పూజానంతరం అక్షంతలు శిరస్సున వేసుకున్నచో నీలాపనిందలు కలుగక సకల ఐశ్వర్యములు పొందెదరు. మీ చేతిలో ఉన్న అక్షంతలు స్వామి పాదాల ముందు వెయ్యండి. కథ అయిపోయింది కదా, స్వామి కొబ్బరికాయ కొట్టండి. హారతి కూడా ఇవ్వాల్సిన వాళ్ళు హారతి ఇవ్వచ్చు. నమస్కారం చేసుకోండి. వెనక వెనక వేముల తోట తెల్లని గుళ్ళో నల్లని వినాయకుడు 4 చేతుల నమస్కారమయ్యా అని నమస్కారం చేసుకోండి. అలాగే స్వామికి 5 గుంజళ్ళు తీయండి. స్వామి పాదాల దగ్గర నుంచి అక్షంతులు తీసుకుని మీ తల మీద వేసుకోండి. మీకంటే చిన్నవారి తల మీద ఆ అక్షంతులు వేయండి. మీకంటే పెద్దవారికి ఆ అక్షంతులు చేతికిచ్చి వారిని తల మీద వేసుకోమని చెప్పండి. వినాయక చవితి సంపూర్ణ పూజా విధానం సమాప్తము. ఇక్కడితో స్వామికి ఉద్వాసన ఇలా చెప్పాలి. కేశవనామాలతో లఘు పూజ చేసిన తరువాత స్వామిని ఈ మంత్రంతో ఉద్వాసన చెప్పాలి. యజ్ఞేన యజ్ఞ మజియంత దేవా తాని ధర్మాని ప్రథమన్యాసం తేహనాకం మహిమాన నశ్యంతే యత్ర పూర్వే సాధ్యా సంతి దేవః శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః యథాస్థానం ప్రవేశయామి శోభనార్థం పునరాగమనాయ చ అని స్వామిని కదపాలి. శ్రీ వరసిద్ధి వినాయక పూజా విధానం సమాప్తము. సర్వే జనా సుఖినో భవంతు. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.